బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయ దృశ్యం ఇప్పుడు మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 294 స్థానాల అసెంబ్లీలో 207 సీట్లు గెలిచి బీజేపీ చారిత్రక విజయం సాధించింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు అడ్డుకట్ట వేసిన ఈ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని స్పష్టంగా చెబుతోంది. ఇక ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ప్రశ్నార్థకంగా ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో సాయంత్రం బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ఖరారు చేయనున్నారు. సువేందు అధికారి భవానీపూర్ నుంచి మమతా బెనర్జీని ఓడించి సీఎం క్యాండిడేట్ గా బలంగా కనిపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కాకపోయినా హోం లేదా ఆర్థిక శాఖ వంటి కీలక శాఖలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. బెంగాల్లో బీజేపీ కొత్త మంత్రివర్గం ఏ విధంగా ఉండబోతోందో పరిశీలిస్తే పార్టీ ప్రయత్నం సామాజిక సమీకరణ, ప్రాంతీయ సమతుల్యత, అనుభవజ్ఞుల నేతల సమతుల్యత పైనే ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మహిళలు, ఎస్సీ, ఎస్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక ఉత్తర బెంగాల్, జంగమల్హాల్ పట్టణ ప్రాంతాల ప్రాతినిధ్యం, సీనియర్ నాయకులు, యువతీ యువకులకు సమాన అవకాశాలు కల్పించనున్నారు. ఇక సీఎం రేసులో సీనియర్ నేతలతో సువేందు అధికారి, సమీక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్ ఉన్నారు. మహిళా నేతలలో అగ్నిమిత్ర పాల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక కొత్త వారిలో రత్నా దేబ్నాథ్, ఉత్పాల్ మహారాజ్, రాజేష్ కుమార్ వంటి వ్యక్తులు బరిలో ఉన్నారు. సామాజిక సమీకరణను కూడా బీజేపీ ప్రత్యేకంగా పరిగణిస్తోంది. మతువా వర్గం, ఉత్తర బెంగాల్, గిరిజన ప్రాంతాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్తగా కొలువు తీరబోయే ప్రభుత్వం 2029 ఎన్నికల వరకు సుస్థిరంగా ఉండాలని అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాగా రేపు బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.